మాదిగ విద్యార్థి యువగర్జన సన్నాహక సమావేశం ఈరోజు గట్కేశ్వర మండల కేంద్రంలో డాక్టర్ మల్లేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి హాజరై ప్రసంగించారు. ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ఎస్ కాలేజ్ ఆవరణలో మాదిగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టబోయే మాదిగ విద్యార్థి యువగర్జన సభను వేలాదిగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మాదిగ రాజకీయ వేదిక అధ్యక్షులు వక్కాలగడ్డ చంద్రశేఖర్, తెలంగాణ దళిత బహుజన సమితి అధ్యక్షులు గజ్జెల్లి మల్లికార్జున, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నండు నరసింహ, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అధ్యక్షులు బొమ్మెర స్టాలిన్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాదిగ జేఏసీ నాయకులు దేవరకొండ నరేష్, జోగు గణేష్, మీసాల మహేష్ దాన్ని వ్యతిరేకిస్తూ మరి చాలా ఈ మధ్యన కొన్ని రకరకాల ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. మరి వర్గీకరణను తెలంగాణలో ఉన్న మాదిగలు 12% రిజర్వేషన్ అంటే జనాభా దామాష ప్రకారం నాలుగు కూడా మన సొంతంగా జనాభా దామాష ప్రకారం ఎవరికి అన్యాయం జరగకుండా మాదిగలు మాది ఉపకులాలు మాలు ఉపకులాలకు అన్యాయం జరగకుండా ఉన్నాయి. యువజన ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తించాలని పేర్కొని గత 25 సంవత్సరాల నుంచి పిడమర్తి రవణ గారు ఉద్యోగం నడుపుతా ఉన్నాడు. దాన్ని కూడా మేము మా శాశక్తులా మేము కూడా పనిచేస్తున్నాం, మీకు అందరికీ తెలుసు. ఇదే సందర్భంగా అన్నగారు పిడమర్తి రవణ గారు వెంకటేశ్వర్లో ఎస్కార్ కోర్స్ పెట్టడానికి అన్నతో పాటు మరి విద్యార్థి నాయకులు మరి గజ్జల మల్లికార్జున గారు, నందు నరసింహ గారు, బొమ్మర సమ్మయ్య గారు, చంద్రశేఖర్ గారు అందరి పేరున మరి మాతో ఇక్కడికి వచ్చిన స్థానిక నాయకులు అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఎస్ కార్యక్రమాన్ని మొదలు పెడతామని దానికి ప్రచారం చేస్తాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాష ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది మా డిమాండ్. అదేవిధంగా జిల్లాల వారీగా వర్గీకరణ జరగాలి. ఎందుకంటే కృష్ణ మాదిగ పెట్టినటువంటి డిమాండ్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఆయన పెట్టిన డిమాండ్ వల్ల మాకు వచ్చే రిజర్వేషన్ 7%, కానీ మేమున్నది తెలంగాణలో 12%. అందుకోసమనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు జరిగితే, ఎంఆర్పీఎస్ డిమాండ్ ప్రకారం ఏబీసీడీ అమలు జరిగితే మాదిగలకు నష్టం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా ఎక్కువ, జనాభాకు అనుగుణంగా జనాభా దామాషం ప్రకారం మరి ఎస్సీ వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ పెడతా ఉన్నాం. అదేవిధంగా మరి రియల్గా అయితే మేము సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలి. మేము విద్యార్థులం కనుక, యువకులం కనుక ఇప్పటి వరకు జరిగిన 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు మాదిగ సంఘాలు విద్యార్థుల యువకులని ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయలేదు. వాళ్ళే నాయకులుగా ఈ ఉద్యమాన్ని 30 ఏళ్ల పాటు నడిపింది. మేము వస్తే తప్ప ఈ ఉద్యమం ముగించేటట్లేదు. గతంలోనే కేసీఆర్ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీ నడిపించి టైంపాస్ చేసిండు. ఎప్పుడైతే 2009లో విద్యార్థులు యువకులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిందో అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మేము దాన్నే అట్లనే భావిస్తున్నాం. విద్యార్థులు యువకులు ఈ ఉద్యమంలోకి వస్తే తప్ప వర్గీకరణ అయ్యేటట్లేదు. కొంతమంది దీన్నే ఉపాధి హామీ పథకంగా తీసుకొని జీవితకాలం మొత్తం కూడా ఈ ఉద్యమాన్ని నడపాలని కోరుకుంటున్నారు. వాళ్ళే రేపు మరి ట్యాంక్ బండ్లో 1,00,000 చెప్పులు కార్యక్రమాన్ని, డబ్బుల కార్యక్రమాన్ని పెట్టిండ్రు. ఇంకా మాదిగ జాతిని మనువాద ఆశ్రమంలో తీసుకుపోయేటట్టుగా చేస్తా ఉన్నారు. మేము ఇంకా చెప్పులు కొట్టుకోవాలి, మేము ఇంకా డబ్బులు కొట్టుకోవాలన్నా మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం చదువుకొని ఉద్యోగాలు చదువుకొని సంపన్నులు కావాల్సినటువంటి మా జాతిని 30 ఏళ్ల తర్వాత మన డబ్బులు కొట్టడం, చెప్పులు కుట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకోసమనే ఆ డబ్బులు చెప్పులు కార్యక్రమం చేసే వాళ్ళు 7% కోరుకుంటున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం జరగొద్దని ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమం పెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అయినా అన్ని సంఘాల మద్దతు కూడగట్టడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వారికి వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్ల కార్యక్రమం పెట్టేది ఎందుకో నాకు అర్థం కావట్లేదు.
మేము కూడా మీటింగ్ పెడుతున్నాం. కానీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారికి మద్దతుగానే మేము మీటింగ్ పెడతా ఉన్నాం. అది కూడా ఇన్నేళ్ల పాటు విస్మరణకు గురైనటువంటి విద్యార్థి యువజన సమాజాన్ని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థికి సీట్ వస్తుంది, యువకుడికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆ విద్యార్థి యువకులను మరి ప్రజా సంఘాలుగా మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలని, ఉద్యోగులు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకోవాలని నేను అందరూ కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి ఒక నాయకుడు దీన్ని 30 ఏళ్ల పాటు నడిపించి ఆంధ్రలో ఉద్యమం చేయట్లేడు, మహారాష్ట్రలో ఉద్యమం చేయట్లేడు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమం చేయట్లేడు. ఇక్కడ చేస్తానన్న కాడ ఉద్యమం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి 4 అంశాలు. ఒకటి, అసెంబ్లీ జరుగుతున్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆయన అక్కడే ఒప్పుకున్నాడు, చేస్తానని చెప్పిండు. ఏ రాష్ట్రం చేయకపోయినా చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. 2, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. 3, మాలమాదిగల మధ్య ఉన్నటువంటి ఉద్యోగాల్లో తేడాలు లెక్కలు తెప్పించుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వం. 4, ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారితో వేసిండు. 5వది, మళ్ళీ మాదిగా గ్లోబల్ మీటింగ్ లో మళ్ళీ వచ్చి నేను చేస్తానని చెప్పిండు. కాబట్టి అటువంటి వ్యక్తి కాడ ఉద్యమం చేయడం అయితే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒక పని, మహారాష్ట్రలో ఒక పని చేయలేదు. అదేవిధంగా బిల్డప్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ గురించి మాట్లాడతలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటి? రాష్ట్రాలు చేసుకోమని. మరి ఏ రాష్ట్రం చేయట్లే కదా? 20 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఏ రాష్ట్రంలో అమలు చేయట్లేదు వాళ్ళు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద చేస్తారన్న వ్యక్తి మీద ఉద్యమం చేయటమో అర్థం కావట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మాదిగ జాతిని బీజేపీ వైపు తీసుకుపోవడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అప్పుడు చేసుకోవడం. కానీ మాకు అంత ఓపిక లేదు. ఈ 30 ఏళ్ల నుంచి దీన్ని 35 ఏళ్ల వరకు తీసుకుపోయేంత అవసరం లేదు. ఇప్పుడు న్యాయం జరగాలి. ఒకవైపున ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయమని చెప్పుకుంటూ, రెండో వైపున మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఉద్యమం చేస్తే ఈ పని కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ ఉన్న నాయకుడైతే వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి, మాదిగలు ఇంతమంది ఉన్నారు, ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేసిండ్రు, అంతా నిరుద్యోగులైపోయిండ్రు, ముసలి వృద్ధులైపోయిండ్రు, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వని చెప్పాలి, వాళ్ళందరికీ కూడా ఇంద్రమిల్లుల అవకాశం ఇవ్వని చెప్పాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకు అవకాశం కల్పించమని చెప్పాలి. ఏం చెప్పిండు చివరికి? ఉస్మానియా సిటీ వీసీ అడిగితే ఈ గడ్కేసర్కి సంబంధించినటువంటి కుమార్ గారికి ఉస్మానియా సిటీ వీసీ పదవిని ఇచ్చింది తప్ప ఏబీసీ మాత్రం కృష్ణమాదిగా పోయి అడగలేదు. ఇది అందరికీ నిజం. ఈ నిజం మొత్తం కూడా మేము అన్ని ఊళ్ళో తిరిగి చెప్తాం. ఇప్పటికి కూడా ఏబిసిడి చేయమని రేవంత్ రెడ్డి గారిని అడగట్లేదు. ఇప్పటికి కూడా మేమందరం కూడా విద్యార్థుల యువకులం కాబట్టి ఏబిసిడి ఈ విద్యా సంవత్సరంలోకైనా మాకు అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసమనే మేము ఓయిలో పెట్టాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా డిమాండ్ 12%, ఆయన డిమాండ్ 7%. మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్ పెడుతున్నాం. ఆయన మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ తీసుకుపోయి బీజేపీ రావడం కోసం తీసుకుపోతున్న కూడా ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తూ, మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి బడ్జెట్ లోన ఆధార సమావేశంలోనైనా వెంటనే చట్టం చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, మనందరం కూడా ప్రతి వారం 1 కాదు 2 మీటింగ్లు సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ, మన వాళ్ళందరినీ కూడా ఉద్యమం భాగస్వామ్యం చేయాలి, పాత వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో కలుపుకోవాలని ఎందరూ కొడుతున్నాం. మీరు అందరూ పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గట్కేసర్ అనేది మనకు పక్కనే ఉంది. ఆ గట్కేసర్ తో పాటు మిగతా అన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల అవతల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను మనం సందర్శించి సమావేశాలు పెట్టి మన జాతిని మొత్తం కూడా ఏకం చేసి మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ, మరి ప్రత్యేకంగా అన్నకు చాలా కార్యక్రమాలు ఉన్నా బంద్ చేసుకుని ఈరోజు సన్నాహక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారు ఇచ్చిన స్ఫూర్తితోటి మొత్తం జిల్లాలు తిరుగుతాము, అదేవిధంగా కొత్త జిల్లాలు తిరుగుతాము, ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి తిరుగుతాము, అదేవిధంగా